ఈజీ అడ్మిషన్స్. సో, ఈ వీడియో వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరైతే ఆన్‌లైన్ డిగ్రీ కోర్సెస్ చేయాలి అనుకుంటున్నారో ఆర్ ఆల్రెడీ ఎన్రోల్ అయ్యారో. సో, చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. సో, ఆన్‌లైన్ డిగ్రీ గవర్నమెంట్ జాబ్స్‌కి మరియు కెరీర్ గ్రోత్‌కు సరైన మార్గం ఉంటుందా? లేదా? అనేది. సో, మీ సందేహాలకు సమాధానాలు మరియు పూర్తి వివరాలు ఈ వీడియోలో ఉన్నాయన్నమాట. ఓకే. సో, స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇక చూడండి. అసలు ఆన్‌లైన్ డిగ్రీకి విలువ ఉందా? ఓకే. సో, ఇది మీ క్వెషన్ అయితే. సో, దానికి ఆన్సర్ వచ్చేసి సరైన యూనివర్సిటీ నుండి తీసుకుంటే ఆన్‌లైన్ డిగ్రీ ఖచ్చితంగా రెగ్యులర్ డిగ్రీకి సమానం. ఈక్వల్ అనమాట. ఓకే. సో, రెగ్యులర్ డిగ్రీ చేస్తున్న వాళ్ళకు, ఆన్‌లైన్ డిగ్రీ చేస్తున్న వాళ్ళకు సర్టిఫికేట్ అనేది ఈక్వల్ ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ ఆల్ యూనివర్సిటీస్ నోటీస్ బోర్డ్‌లో కూడా ఇష్యూ చేయడం జరిగింది. అండ్ అలాగే యూజీసీ అండ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో వాళ్ళు కూడా సర్క్యులర్ ఇష్యూ చేయడం జరిగింది అనమాట. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి యూజీసీ నిబంధనల ప్రకారము అంటే ఆహ్, ఏదైతే యూజీసీ గుర్తింపు ఉన్న ఆన్‌లైన్ డిగ్రీస్ అంటే ఈ యూజీసీ అండ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో అనేది ఒక యూనివర్సిటీకి ఆన్‌లైన్ డిగ్రీ రన్ చేయాలి అంటే పర్మిషన్ ఇస్తుంది. ఈ కోర్సెస్ మీరు రన్ చేయొచ్చు అనేది. ఓకే. సో, ఆ కోర్సెస్‌లో మీరు చేసి ఉన్నట్లయితే గనుక మీ సర్టిఫికేట్ అనేది ఈక్వల్ టు రెగ్యులర్ డిగ్రీ అనమాట. ఎటువంటి సందేహం లేదు. ఓకే. సో, సర్టిఫికేట్ పైన ఆన్‌లైన్ మోడ్ అని ఉంటే సమస్య అవుతుందా? సర్టిఫికేట్ మీద ఆన్‌లైన్ మోడ్ అని ఉన్నా దాని విలువ ఎటువంటి మార్పు ఉండదండి. ఓకే. ఇదైతే ఫ్యాక్టు. సో, చాలామంది అంటుంటారు సార్ సర్టిఫికేట్ మీద ఆన్‌లైన్ మోడ్ వస్తుందా? డిస్టెన్స్ మోడ్ వస్తుందా? రెగ్యులర్ మోడ్ వస్తుందా? అనేసి. సో, దీంట్లో హైడ్ అండ్ సీక్ గేమ్ ఏముండదండి. ఓకే. సో, యూజీసీ వాళ్ళది క్లియర్ రూల్స్ ఉన్నాయి. ఏ మోడ్‌లో స్టూడెంట్ చదివితే ఆ మోడ్ దాని మీద మెన్షన్ చేయాలి అనేసి. ఇన్ కేసు ఏదైనా యూనివర్సిటీ మెన్షన్ చేయట్లేదు అనుకుంటే మీకు ఫైనల్ టీసీలో గానివ్వండి, ప్రొవిజనల్‌లో గానివ్వండి ఖచ్చితంగా మెన్షన్ చేస్తారు. ఓకే. సో, దాని గురించి మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఫ్యాక్ట్‌గా మీరు ఏ మోడ్‌లో చేశారో ఆ మోడ్‌లో చేశామనేసి ఇంటర్వ్యూలో మీరు చెప్తే మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. ఓకే. సో, ఈ ఆన్‌లైన్ మోడు, డిస్టెన్స్ మోడ్ అనేది అంతా సేమ్ అండి. ఎటువంటి ఇబ్బంది లేదు. ఓకే. సో, సర్టిఫికేటు స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్‌కి ఎలిజిబిలిటీ ఉంటుందా అంటే యెస్ అండి. యూజీసీ రికగ్నైజ్డ్ ఆన్‌లైన్ డిగ్రీతో మీరు ఏ కోర్సు చేసినా సరే రిలవెంట్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్‌కి మీరు ఎలిజిబుల్ అవుతారు. అప్లై చేసుకోవచ్చు. సో, లైక్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్‌కి కూడా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్‌సికి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్స్‌కి కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. అలాగే బ్యాంకింగ్ మరియు రైల్వే సెక్టార్ ఓకే. సో, ఐబీపీఎస్ ఎగ్జామ్స్ రాయొచ్చు. అన్ని రైల్వే జాబ్స్‌కి ఆహ్, అప్లై చేసుకోవచ్చు. అలాగే పోలీస్ మరియు డిఫెన్స్‌కి కూడా ఈ సర్టిఫికేట్ అనేది యూజ్ అవుతుంది. ఆన్‌లైన్ డిగ్రీ ప్రోగ్రామ్స్ ఓకే. సో, చాలా ముఖ్యమైన షరతు ఏందంటే యూజీసీ ఎంటైటిల్డ్ ఉండాలి. అంటే యూజీసీ అప్రూవ్డ్ ఉండాలి. ఓకే. సో, ఆ కోర్సెసే మీకు ఎటువంటి ఇబ్బంది ఫ్యూచర్‌లో ఉండవన్నమాట. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూడండి మోసపోకండి. వీటిని దూరంగా ఉంచండి. ఎందుకంటే ఫేక్ లేదా ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్ సర్టిఫికేట్స్ అస్సలు తీసుకోకూడదు. అవి ప్రభుత్వ ఉద్యోగాలకు పనికిరావు. ఈవెన్ ప్రైవేట్ జాబ్స్‌కి కూడా. ఓకే. సో, ఈ ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్స్ అంటే ఏంటి అంటే చాలా వరకు ఇప్పుడు యూజీసీ వాళ్ళు కూడా ఇష్యూ చేయడం జరిగింది. కొన్ని ప్రైవేట్ అంటే సెల్ఫ్ స్టైల్డ్ అనమాట. ఓకే. సో, దానికి ఎక్కడి నుంచి కూడా అప్రూవల్స్ ఉండవు. సో, వాళ్ళది వాళ్ళే ఇష్యూ చేస్తారు. సో, అవి దాన్ని దూరం పెట్టండి. అలాంటిదేనా మీకు దృష్టిలో ఉంటే కింద కామెంట్ చేసి కూడా అడగొచ్చు. దాని మీద కూడా నేను మీకు ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, నెక్స్ట్ వచ్చేసి ఈ ఆన్‌లైన్ డిగ్రీ ఎవరికి బెస్ట్? ఓకే. సో, వర్కింగ్ ఎంప్లాయీస్‌కి గానివ్వండి, గవర్నమెంట్ ఎగ్జామ్స్ యాస్పిరెంట్స్‌కి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రూప్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నారు. సో, మీరు అక్కడ గ్రూప్ ఎగ్జామ్స్ చేయొచ్చు. ప్లస్ అదే టైంలో మీరు ఇక్కడ డిగ్రీ కూడా మీకు కంప్లీట్ అవుతుంది. సో, ఇదొక మంచి ఆప్షన్ అనమాట. సో, రెగ్యులర్ కాలేజ్‌కి వెళ్ళలేని వాళ్ళు, స్టూడెంట్స్, వయసు గ్యాప్ ఉన్నవాళ్ళు ఓకే. సో, వీళ్ళందరూ చేసుకోవచ్చు. అండ్ ఏ యూనివర్సిటీ సేఫ్ ఉంటుంది? ఏ డిగ్రీ ప్రభుత్వాలకు బెస్ట్ ఉంటుంది? మీ ప్రొఫైల్‌కి ఏది సరిపోతుంది? సో, ఇలాంటి చాలా మీకు డౌట్స్ ఉండొచ్చు. సో, యూజీసీ ఎంటైటిల్డ్ యూనివర్సిటీలు ఎలా చూడాలి? అండ్ మీకు ఏ కోర్సు బావుంటుంది? ఓకే. సో, ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే మీరు డైరెక్ట్‌గా ఈ నంబర్‌కి కాంటాక్ట్ చేయొచ్చు. ఆర్ కింద కామెంట్ చేసి కూడా మీరు అడగొచ్చు. సో, ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే చాలామందికి గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి మేము ఇది చేస్తే మాకు ప్రమోషన్ వస్తుందా? లేదా? అనేసి చాలామంది డైలమాలో ఉంటారు. సో, వాళ్ళందరికీ ఒక యూజ్‌ఫుల్ వీడియో అనేది అందినట్లవుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ ఈజీ అడ్మిషన్స్.